తెలంగాణ మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మెగా కబ్జా అని రాస్తావు, మూడో రోజు పొంగులేటి కబ్జా అని రాస్తావు. దీంట్లో ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఈ మెగా ఆత్మ, ఈ శకుని ఆత్మ, ఈ శకుని పార్టీకి ఈ మెగా ఏం చేసిందో మీకు తెలియంది కాదు. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఆ ప్రభుత్వం దిగిపోయి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా ఈ ల్యాండ్ని చేసుకుంటే వారికి ఉన్న డీల్స్ ఏవైతే ఏవో అనేది బ్యానర్ ఐటమ్ వేసిన రెండో రోజు ఈ గుమ్మస్తా పేపరు శకుని కొడుకు అబద్ధాలరావు ఈ మెగా అధినేత రహస్యంగా కలుసుకున్నారు. కలుసుకొని నీ వాటా నీకొస్తది, నీ వాటా నీకొస్తది, నీకిచ్చేది నీకు ఇస్తామని సెటిల్ అయిన తర్వాత దాన్ని తిప్పి ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నింద మోపుతాడు. మరి ఈయన రోల్ ఏంటి? అబద్ధాలు రావు రోల్ అంటే ఈ అబద్ధాలు రోల్ ఏంటాయా అంటే, శకుని మామ వాళ్ళ కుటుంబమే దీన్ని షేర్ చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అన్నది అబద్ధాలు రావు రంగంలోకి వస్తాడు. ఈ అబద్ధాలు రావు రంగంలోకి వచ్చి దీని మీద సైన్యాన్ని వేసుకొని, వానర సైన్యాన్ని, ఈ ల్యాండ్, ఈ 373 ఎకరాలు ఈ ప్రభుత్వం 7,000 కోట్లు 7,000 కోట్లు మింగింది అంటాడు. అంటే అసలు ఈ నాదరకల్ ల్యాండ్, ఈ నాదరకల్ ల్యాండ్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత స్థాపిత జాబితాలో 22A ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నదా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ ప్రభుత్వం ఏం మార్చలే. ఒక పులి స్టాప్, కామా ఎక్కడన్నా పెట్టామంటే ఏమీ పెట్టలే. లేదు మేమేమన్నా దాన్ని క్లియర్ చేసామా అంటే ఏమీ చెయ్యలే. మరి అంతా ఎట్లా ఊహించి నువ్వు చేస్తున్నావు? నీ భాగోతం ఎక్కడ బయటపడుద్దు అని, ఈ 10 సంవత్సరాల్లో చేసే నీ భాగోతం ఎక్కడ బయటకు వస్తుందోనని రోజుకొక అబద్ధం కల్పించుకొని ఈ ప్రజల మధ్య తిరగటమే తప్ప దీంట్లో అసత్యం ఎంతుందో, సత్యం ఎంతుందో ఇప్పుడు నేను చూపించిన ఆధారాల ప్రకారం ఈ అబద్ధం